గుడ్ మార్నింగ్ అందరికీ. నేను పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ మ్యాచ్ చూశాను. అందులో పంజాబ్ సూపర్ కింగ్స్ అయితే హైలైట్ పర్ఫార్మెన్స్ అనమాట. పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాకు మర్చిపోమాకండి. ఎందుకంటే భయంకరమైన పర్ఫార్మెన్స్ అది. 236 రన్స్ కొట్టారు. మామూలు విక్టరీ కాదు అది. అండ్ అందులో ప్రభు సిమ్రాన్ గారు 91 రన్స్ కొట్టారు. ఇంక ఎల్ఎస్జీ విషయానికి వస్తే బడోని తప్పించి ఇంకెవరు ఆసక్తిగా ఆడినట్టు అనిపించలేదు నాకైతే. ఫస్ట్ 5 వికెట్స్ అయితే టపా పడినాయి 70 లోపే. అసలు ఎల్ఎస్జీ ఎందుకని దరిద్రంగా ఆడింది నాకైతే ఇప్పుడు అర్థం కాలేదు. 5th ప్లేస్లో ఉంది. నేను నిన్న 3rd ప్లేస్కో 2nd ప్లేస్కి వెళ్తుంది అనుకున్నాను, కానీ వేస్ట్. పంజాబ్ కింగ్స్ అయితే 2nd ప్లేస్కి వెళ్ళింది నాకు తెలిసి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆర్సీబీ ఉంది, 2nd ప్లేస్ పంజాబ్, తర్వాత జీటీ ముంబై ఉన్నాయి 3rd and 4th ప్లేసెస్లో. సో ఇంకా ఇది 4 to 18 ఏమంటారు టేబుల్స్లో ఫస్ట్ 4కి వెళ్ళేది అనమాట. ఈ 4 నుంచి 18 వెళ్ళే మ్యాచ్ ఇస్తారు ఇంట్రెస్ట్. ఆల్రెడీ చెన్నై అండ్ రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. అలా నేను రాజస్థాన్ రాయల్స్ కలకత్తా చేతిలో ఓడిపోయింది కదా. ఎలా అయితే చెన్నై ఆర్సీబీ చేతిలో ఓడిపోయిందో 2 runsతో, అలా నిన్న 1 runతో ఓడిపోయింది అనమాట రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ ఎందుకని దరిద్రంగా ఆడింది అది కూడా నాకు కూడా అర్థం కాలేదు. కలకత్తా ఆడింది కానీ రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయింది. రియాన్ పరాగ్ బాగా కొట్టాడు, లాస్ట్లో గెలుస్తుంది అనుకున్నాను, కానీ అడయాసలు అయింది. అయినా గెలిచినా వాళ్ళకి ఛాన్సెస్ లేవు. ఫస్ట్ చెప్తున్నా వీళ్ళకనమాట. ఇప్పుడు ఛాన్సెస్ ఉంది వచ్చేసి ఎల్ఎస్జీకి ఉంది, డీసీకి ఉంది. ఫస్ట్ 4 అవి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 4 చెప్పేసారు. ఎల్ఎస్జీ, డీసీ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు గెలిచినా తెలిసి ఎలిమినేట్ వెళ్ళిపోయింది అనుకుంటా. సన్ రైజర్స్ కూడా ఛాన్సెస్ లేదు. ఇంకా మిగిలిన కొన్ని టీమ్స్ ఉన్నాయి కదా, పైపైన టీమ్స్, ఇంకా సిఎస్కే ఎలిమినేట్ అయిపోయింది ఇదన్నమాట. సో పంజాబ్ అండ్ కలకత్తా ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ సో మచ్.